ఏ హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరు చెప్పాలంటే దానికన్నా ముందు ఒక సంవత్సరంలో చలికాలం, ఎండాకాలం, శీతాకాలం ఇలా ఈ కాలాలు అయితే మారుతున్నాయి కానీ సంవత్సరాలకు వస్తున్న కలికాలం మాత్రం మారట్లేదు. అందుకే ఈ కలికాలంలో యుగ పురుషుల కన్నా కలి పురుషులు చాలా ఎక్కువైపోయారు. మరి అలాంటి కలి పురుషుల మధ్య ఒక కలికి బలైన ఒక కుటుంబ కథా చిత్రాన్ని మీరందరూ కూడా చూడాలి అనుకుంటే చాలా విచిత్రంగా October 4th ఈ సినిమా కలి అంటూ మన ముందుకైతే వచ్చేస్తుంది. మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇలా టీం అంతా ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసు. లెట్స్ గో. హలో. హాయ్ హాయ్ హాయ్. సరైన ఇంటర్వ్యూ ఇచ్చావు బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అలా ఎందుకంటే చాలా సార్లు ఎవ్రీ ఫ్రైడే చాలా సినిమాలు చూస్తుంటాం కానీ చాలా విచిత్రమైన సినిమాలు ఆడియన్స్ని మెస్మరైజ్ చేసి ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఇచ్చే చాలా రేర్గా వస్తాం. అది డెఫినెట్లీ ట్రైలర్ టీజర్ చూసినప్పుడు కలి నాకు అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ ద శివాన, ఈ చిత్రాన్ని ఎంత విచిత్రంగా చూపించబోతున్నారు? విచిత్రంగానే అంటే ఈ కాన్సెప్ట్ ఐడియా రావడమే చాలా విచిత్రంగా రావాలి. సో మీరెంత డిఫరెంట్ పర్సనాలిటీ నాకు భయం వేస్తుంది. ఒక ఖచ్చితంగా చూసిన వాళ్ళైతే ఒక డిఫరెంట్ అటెంప్ట్, జెన్యున్ అటెంప్ట్ చేసిన బాగా బలంగా చెప్తారు. అండ్ ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగేదే మేము సినిమా ద్వారా చూపించాం. సో వీఆర్ హ్యాపీ ఫర్ ద అవుట్కమ్. చాలా సినిమాలు మేము చూస్తుంటాం కదా, చాలా రేర్గా జరుగుతుంటుంది అన్న. ఒక మంచి టెక్నీషియన్కి మంచి ప్రొడక్షన్ దొరికి మంచి అవుట్పుట్ బయటకు రావడం అది చాలా రేర్గా జరుగుతుంటుంది. అండ్ అలాంటిది నాకు ఎందుకో కలికి చాలా పర్ఫెక్ట్గా జరిగింది. ఎందుకంటే ఆ విజువల్స్ కానీ, ద వే ఆఫ్ మ్యూజిక్ కానీ, యాక్టర్స్ కానీ ప్రతిదీ కూడా అలా ప్లేస్మెంట్ అయింది. ఒక డెబ్యూటెంట్కి దీనికన్నా ఆనందం ఏమి ఉండదు. బట్ ఇది ఎంత ఛాలెంజ్, ఎంత రెస్పాన్సిబిలిటీ ఒక పర్సన్. నైస్ వర్డ్స్. యాక్చువల్లీ ఐఎమ్ హ్యాపీ ఫర్ యువర్ ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషి లైఫ్లో 3 దశలు ఉంటాయి: నేర్చుకోవడం, నేర్పించడం, నిరూపించుకోవడం. నాకు ఈ 3 దశలు ఈ ఒక్క సినిమా ద్వారా వచ్చేసాయి. బ్యూటిఫుల్. ఈ 3 గంటల్లో ఎవరెవరు ఎక్కడ బాగా హెల్ప్ అయ్యారు? ఇక్కడ అంటే ఒక యూనిట్గా పనిచేసాం అందరం. లైక్ కొలాబరేటివ్ డెసిషన్ తీసుకోవడం కానీ, ఎక్కడైనా చిన్న ఇన్బ్యాలెన్స్ వచ్చిన చోట రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్ళే విధానం కానీ. సో అందరం ఒక యూనిట్గా హ్యాపీగా పనిచేసాం. సో అండ్ మై ప్రొడ్యూసర్, ఆయన ఎక్కడ కూడా ఎక్కడ తగ్గిద్దామన్నా కూడా వద్దు, ఇంకా చేద్దామన్న వేలో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వీఆర్ హ్యాపీ ఫర్ దిస్. సూపర్. ఇన్సన్న యూఆర్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ యాక్టర్. ఏంటంటే మనం సినిమా అంతా ఎంత కనబడ్డామో కాదు, ఎంత స్క్రీన్ స్పేస్ ఉంది కాదు, ఎలాంటి డైలాగ్స్ ఉన్నాయి కాదు, మనం వచ్చినంతసేపు ఆడియన్స్కి ఎలాంటి ఇంపాక్ట్ ఇచ్చేద్దాం. అండ్ యూఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. అండ్ అంటే ఆ రియలైజేషన్ అనేది యాక్టర్గా మనం చేస్తున్న కొద్దీ ఏదో ఒక టైంలో వస్తుంటుంది అన్న. మనం ఎప్పటివరకు ఒక సినిమాలు చేస్తాం, ఎప్పటి నుంచి ఒక డిఫరెంట్గా. అలా మీకు ఎక్కడ పాయింట్ అనిపించింది? అంటే నాకు ఇప్పటికి కూడా నేను ఇంకా ఐ డోంట్ థింక్ ఐఎమ్ 100%. ప్రతిరోజు నేర్చుకుంటున్నాను అండ్ నేర్చుకుంటూనే ఉంటాను. అండ్ అంటే యాక్టింగ్ అనేది ఒక జర్నీ. అది అంటే నీకు యాక్టింగ్ వచ్చు రాదు అనేది కాదు, నీకు ఇష్టమా కాదా. ఇష్టమైతే ప్రతిరోజు నేర్చుకుంటావు. అండ్ ఇఫ్ యూ థింక్ దట్ నువ్వు ఆల్రెడీ నువ్వు గ్రేట్, నువ్వు ఏదో చేసావంటే మాత్రం ఆ రోజు నీ గ్రోత్ ఆగిపోతుంది బ్రదర్. సో ఐ బిలీవ్ ఇన్ లెర్నింగ్ ఈచ్ డే అండ్ కొలాబరేటింగ్ విత్ పీపుల్ హూ ఆర్ లైక్ మైండెడ్. నాకు మనిషి నచ్చితే మాత్రం వాళ్ళ కోసం ప్రాణం అన్న ఇస్తా. సో యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ దట్ ఈస్ మై ఫోటే, అదే చేస్తాను. సో సూపర్. అండ్ యాక్టర్స్గా కొన్నిసార్లు ఏమైపోద్ది అంటే ఒక రేంజ్ దాటేసిన తర్వాత మనం రిస్ట్రిక్షన్స్ పెట్టేసుకుంటాం. కొంతమంది ఆటోమేటిక్గా డైరెక్టర్లు కూడా పెట్టేస్తుంటారు. నువ్వు 6 feet ఉన్నావు, సో ఇప్పుడు నువ్వు అసలు ఏడవకూడదు, భయపడకూడదు, జస్ట్ నువ్వు కొడితే 10 మంది పడిపోదు. బట్ కలిలో నీ క్యారెక్టర్ చూసిన తర్వాత అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా ఒక ప్యూర్ యాక్టర్గా ఎలా ఉండాలి అన్నట్టు నాకు అనిపించింది. వాస్ దేర్ ఎనీ రిస్ట్రిక్షన్స్ ఫ్రమ్ శివ గారు ముందు యాక్టర్ రోల్ చెప్పినప్పుడు కానీ ఇవేమైనా? అలాగేం లేదు. అంటే నాకు కూడా ఇప్పుడు అలాంటి ఫైట్లు అలాంటివి చేయాలని ఉంటుంది. కానీ ఆల్సో దెర్ ఇస్ నాకు లోపల ఒక దాహం ఉందన్నమాట. ప్రూవ్ చేసుకోవాలరా, యాక్టర్ అవ్వాలరా. అది ప్రతిరోజు ప్రాసెస్. అందులో నాకు శేషు ఎంత కంట్రోల్ చేసాడంటే, డార్లింగ్ ఇలా చేయకూడదు, డార్లింగ్ మీరు నార్మల్ లైఫ్లో ఎలా ఉన్నారు అదే చేయండి, మీరేమి యాక్టింగ్ చేయొద్దు, అస్సలు ఏం అవసరం లేదా. ఐఎమ్ సమ్వన్ హూ విల్ బీ లైక్, నేను మామూలుగా జనరల్గానే అలా ప్రజెంట్ చేసుకుంటాను. దాన్ని ఇంకా కాస్త అలా కట్టి అలా తోసి, లేదు నువ్వు ఫ్రీగా నడవడానికి కూడా వీలు లేదు అని చెప్పి సెట్ చేశాడు. బట్ ఐ థింక్ ఆ క్యారెక్టర్కి ఏదైతే కావాలో అది నా నుంచి తీసుకున్నాడు. బ్యూటిఫుల్. అండ్ ఫైనల్లీ ద మెయిన్ పిల్లర్ కలి సార్. అంటే మీ జర్నీ చూసుకుంటే డిజైనేషన్స్ మారుతుంది కానీ ప్రొఫెషన్ ఎప్పుడు మారదు. సినిమాకి ఎప్పటికీ దగ్గరగా ఉంటూ
నా వంతు సినిమాకి ఏం చేసుకుంటాను, సినిమా ద్వారా నేనేం చేసుకుంటాను అనేది ఎప్పుడు ఇది ఉంటుంది. అండ్ ద ప్రెజెంటర్ ఈ వర్డ్ కానీ చాలాసార్లు మేము చూడడం జరిగింది. అండ్ కలికి ప్రెజెంటర్గా హౌ ఎగ్జైటెడ్ కావాలి, ఎందుకంటే ఒక డిఫరెంట్ సినిమా అలా కనబడుతుంది కాబట్టి. అంటే ఎన్నో సినిమాలు బిజినెస్ చేసుకుంటారు కదా, వాళ్ళ సినిమాలకి నా థియేటర్కి బిజినెస్ చేస్తారు ఆల్ హీరోస్కి. అయితే అవన్నీ ఒక ఎత్తు. ఈ నిర్మాణ రంగంలో కానీ ప్రెజెంటర్ కానీ చాలా ఫ్యూ 2-3 చేసుకుంటారు. అందులో చాలా స్పెషల్, ఎందుకంటే ఇద్దరు అద్భుతమైన ఆర్టిస్టులు. వీళ్ళకి సరైన పాత్రలు పడితే పిండుతారు, అంటే ఎలా అంటే ఇక వదలరు, అది కనబడుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ అద్భుతంగా, మంచి కాన్సెప్ట్. ఈ సూసైడ్ అనే కాన్సెప్ట్ అనేది ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. దాని మీద ఇలాంటి సినిమా వస్తే మనం కూడా ఏదో చెప్పే ప్రయత్నం చేద్దాం. ఏదో సినిమా అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్, అంటే ఓల్డ్ సినిమా కూడా అలాగే ఉంది కదా, అంటే డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతున్నారు. సో అలాంటి పాయింట్ చాలా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అద్భుతంగా వచ్చిందని నేను చెప్పగలుగుతాను నా ఎక్స్పీరియన్స్. అంటే ఏ పొజిషన్లో నేను ప్రెజెంట్గా టర్న్ అవ్వాలని అనుకున్నాను సార్ కలికి మెయిన్. అంతకుముందు చేసేవన్నీ అవి కూడా అలాగే. ఇది ఏంటంటే నాకు నిర్మాత గౌతమ్ వర్మ వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళ బాబాయ్ గారి వాళ్ళు యూస్లో వాళ్ళు. సో అలాగా ఇది చేద్దామని వీళ్ళు అనుకొని వచ్చినప్పుడు నచ్చింది, పాయింట్ నచ్చింది. ఇద్దరు హీరోలు కూడా వాళ్ళిద్దరు ప్రూవ్డ్ ఆర్టిస్టులు. సో వాళ్ళతో మనం జర్నీ చేయడం వల్ల మంచిదే అవుతుంది. సో నా వల్ల ఏదైనా బిజినెస్ పాయింట్ ఆఫ్ కానీ లేకపోతే ఒక బలం చేకూరుతుంది అనిపించింది. సో జర్నీ స్టార్ట్ చేశాను, ప్రెజెంటర్గా యాక్సెప్ట్ చేశాను. బ్యూటిఫుల్ సార్. శివ సార్ ఎప్పుడు కూడా 70mm స్క్రీన్ మీద ఈ సూసైడ్ అనేది ఎప్పుడు కూడా ఒక సెన్సిటివ్ టాపిక్గా చూస్తారు సార్. ఎక్కువసేపు చూపించడానికి ఇష్టపడరు, చూస్తే ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారని టెక్నీషియన్స్ కూడా భయపడుతుంటారు. బట్ ఆ భయం ఒక డెబ్యూటెంట్గా మీరు ఎంతవరకు దాన్ని క్యారీ చేశారు, దాన్ని ఎంతవరకు ఓవర్కమ్ చేశారు? యాక్చువల్లీ ఆ విషయం నేను భయపడ్డాను. ఓకే, బికాస్ ఏదైనా నేను నమ్మింది ఒకటే, వీళ్ళు కానీ నాకు మనోడికి మంచి వేవ్ లెంగ్త్లు ఉంటాయి కంప్లీట్లీ. బికాస్ సేమ్ మంచిది చెప్పలేను కానీ సిమిలారిటీస్ చాలా ఉన్నాయి. ఏదైనా ఒక పని కనుక జెన్యున్గా చేస్తే రిజల్ట్ వెల్కమ్ ఆటోమేటిక్. అదే నన్ను 100% ఎఫర్ట్స్ అయితే పెట్టాను. ఈవెన్ మీ యాజ్ వెల్, మై కాస్టింగ్ అండ్ మై ప్రొడ్యూసర్ అండ్ మై ప్రెజెంటర్, we all put our 100% efforts for this film. రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. సూపర్ సార్. బట్ నేను ట్రైలర్ చూసినంత వరకు నేను జడ్జ్ చేయగలను సార్. ఎప్పుడు కూడా ఒక సినిమాలో టగ్ ఆఫ్ వార్ అనేది ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ హీరో గెలుస్తారు. బట్ ఈ ట్రైలర్లో టగ్ ఆఫ్ వార్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి పెట్టి ప్రిన్స్ గారికి నరేష్ గారికి టగ్ ఆఫ్ వార్ ఒక రేంజ్లో హైప్ చేస్తున్నారుగా. బట్ ఈ థింకింగ్ ఎలా స్టార్ట్ అయింది, అండ్ వీళ్ళిద్దరే ద బెస్ట్ పర్సన్స్ అని మీరు ఎప్పుడు చూస్ చేసుకున్నారండి? ఈ కథను రాసి పిచ్ చేసే ప్రాసెస్లో నేను కలవడం జరిగింది ఫ్రెండ్స్ని. కథ చెప్పాను, ఆయన ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా జస్టిఫై చేస్తానని నేను నమ్మాను. సేమ్ హీ డిడ్ ద సేమ్, నమ్మాడు మనోడు కూడా. అక్కడి నుంచి నరేష్ గారు ప్లే చేసిన క్యారెక్టర్కి ఎవరు వెళ్ళాలి అనే ఆస్పెక్ట్ చాలా డిస్కషన్ జరిగింది. ఆల్మోస్ట్ వి టుక్ ఫ్యూ మంత్స్ ఫర్ దిస్. కపుల్ ఆఫ్ ఆప్షన్స్కి వెళ్ళాం, బట్ ఏది మెటీరియలైజ్ అవ్వలేదు డ్యూ టు వేరియస్ ఫ్యాక్టర్స్. ఫైనల్లీ మనోడు ఒక ఆప్షన్ ఇచ్చాడు, ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది చూడు అని చెప్పేసి నరేష్ గారిని చూపించడం. మనం ప్రీవియస్ ట్రాక్స్ అని చూసాం, హీస్ ఏ ప్రూవెన్ యాక్టర్. నమ్మాను, చూడంగానే చేయగలడు అనిపించింది. వీళ్ళు కథ చెప్పడం ఆయన కూడా నచ్చింది కదా, చేస్తాను. సో అంటే యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే మేము వీఆర్ లుకింగ్ ఫర్ అ బిగ్గర్ యాక్టర్, బెటర్ యాక్టర్, అలాగా ఇలాగా అని తెగ చేసాం, బోల్డ్ అని ఎఫర్ట్లు చేసాం. వాళ్ళకి కథ నచ్చింది, కానీ డేట్లు లేవంటున్నారు, లేకపోతే నాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. నేను అనుకున్నా మన లైక్ మైండెడ్ పీపుల్తో మనం పనిచేద్దాంరా, అది మోర్ ఇంపార్టెంట్. మనకి ప్రశాంతత ఉంటుంది, లేకపోతే నువ్వు అన్ని ట్యాంట్రమ్స్ అందరివి పడలేవు కదా. ఐ థాట్ సమ్వన్ హూ ఐ నో, అంటే అగస్త్య నాకు రైడింగ్ సర్కిల్ నుంచి పరిచయం అనమాట. అండ్ హీఈస్ అ గుడ్ యాక్టర్, ఐ నో. ఈయన్నే తయారు చేద్దాం కదా కలి కింద, లైక్ వై నాట్ అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఫ్రమ్ దేర్ ఆన్ ఐ పిచ్డ్ అండ్ అక్కడి నుంచి అలా ముందుకెళ్ళింది. సూపర్. నా మెయిన్గా ఒక పర్సన్గా నీ పాడ్కాస్ట్ త్రూ చాలామంది మెంటర్ అవుతూ ఉంటావు, యూట్యూబ్ ద్వారా మెంటర్ అవుతూ ఉంటావు. శివ గారు నీ దగ్గరికి వచ్చి ఒక స్క్రిప్ట్ పట్టుకొని వచ్చినప్పుడు యాజ్ ఎ డెబ్యూటెంట్ ఇంత పెద్ద స్క్రిప్ట్ని హౌ యూ హ్యాండిల్, నేను ఎంతవరకు మెంటర్ చేయగలను, వాట్ ఆర్ సజెషన్స్ సార్ అన్న లీడ్ యాక్టర్గా ఎంతవరకు ఇవే ఉంటాయా? సజెషన్స్ అనేవి ఫ్రెండ్లీగా కానీ క్రియేటివ్ వేలో నేను అసలు ఎప్పుడు ఇంటర్ఫియర్ కాలేదు. నేను ఎప్పుడు కూడా ఒక డిస్కషన్ అయిపోయిన తర్వాత మాదేదో ఫ్రెండ్లీ టాపిక్ ఏదో టాక్ ఉంటుంది, కానీ క్రియేటివ్ సైడ్ ఐ హ్యావ్ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. నేను ఒకటే చెప్పాను, అరే నేను సరెండర్ అయిపోతా, నీకేం కావాలో నువ్వు నాకు చెప్పు. దెన్ ఈ సెడ్ మీరు కొంచెం సన్నబడాలి, ఐ సెడ్ ఓకే.
ఓకే. హెయిర్ కొంచెం కట్ చేసేయండి. ఐ సెడ్ ఓకే. కొంచెం గెడ్డం పెరిగితే కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా అనిపిస్తారు. ఐ సెడ్ ఓకే. షూటింగ్ మధ్యలోనేమో లేదు ఇప్పుడు మీరు ట్రిమ్ చేసేయాలన్నారు. ఐ సెడ్ ఓకే. సో అది ఇంకా కంటిన్యూస్గా జరుగుతాం. ఐఎమ్ మోర్ ఆఫ్ అ పీపుల్ మేనేజర్ దాన్ క్రియేటివ్ దిస్ థింగ్. యా. సూపర్. బట్ సినిమా వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అంటే ఎంత కలెక్ట్ చేస్తారు, సినిమా రిలీజ్ అవుతుందంటే ఎలా ఆడుతుంది, ఇలా చాలా ఉంటాయి కదా. అలా ఒక డెబ్యూటీన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇతను ఎలా హ్యాండిల్ చేస్తారు అని ఏ టైంలో మీకు పర్ఫెక్ట్ కనిపించేసింది? షీ వాజ్ ద పర్ఫెక్ట్, అతను అనుకున్న విజన్ అతను బయటికి తెచ్చేస్తున్నాడు అని. అతను కథ బాగున్నప్పుడే అది పర్ఫెక్ట్ కదండి. తర్వాత ఇంక డౌట్లు ఏమున్నాయి? బట్ అంటే నెరేషన్ కి ఆన్ స్క్రీన్ కి ఏమైనా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి కదా, టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో కానీ టెక్నీషియన్ గా వర్క్ చేసే విధానంలో కానీ. నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయనేది దూకిన తర్వాతే తెలుస్తుంది. ముందు నుంచి ఎలా జడ్జ్ చేస్తావు మనిషిని? అతను స్టార్ట్ చేయాలి, సినిమా జరగాలి, జరుగుతున్నప్పుడు మేము అతను నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి. అండ్ ఆ ప్రాసెస్ వీ బిలీవ్డ్ ఇన్ ఇట్. స్క్రిప్ట్ని బిలీవ్ చేసామండి. వేరే అంటే ఇతను చేయగలడా, చేస్తాడా, ఇవన్నీ అసలు క్వశ్చన్లే కాదు. స్క్రిప్ట్ బాగుందా లేదా, తర్వాత ఇంకేదవుతే అది అవుతుందండి. ఇంకా అది రాసిపెట్టి ఉండాలి అంతే. అండ్ ఐ థింక్ వీవ్ కమ్ అవుట్ విత్ రియలీ గుడ్ ప్రోడక్ట్. సో నాకు ఏ డౌట్ లేదు ఇప్పుడు. సార్ మీలాంటి వాళ్ళని బయట నుంచి చాలా మంది మాటల మాంత్రికులు అంటూ ఉంటారు సార్. బికాస్ ఆఫ్ నాన్ థియేట్రికల్ రైట్స్లోని ఈ బిజినెస్లో ఉన్న వాళ్ళు ఆ మాటలతో మ్యాజిక్ చేస్తూ ఎలా సేలబుల్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో ఇంత పెద్ద లాట్ ఆఫ్ జర్నీలోని, ఇంత ఎక్స్పీరియన్స్లోని కలి అసలు ఎలాంటి సినిమా సార్? కానీ డిఫరెంట్. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సినిమాల కంటే చాలా డైరెక్ట్ పాయింట్ చెప్తాం. ఇందులో ఏదో పాటలు ఫార్మేటివ్ సినిమా కాదు. 3 పాటలు, ఇక్కడ 2 ఫైట్లు, అసలు అవకాశం లేదు సినిమా. డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. సో ఎండ్కి వచ్చేటప్పుడు వరల్డ్ క్లాస్ సినిమా చూసిన ఫీలింగ్తో బయటకు వస్తాం. టెక్నీషియన్స్ అందరూ మంచి మంచి టెక్నీషియన్, లీటర్ కానీ సినిమాటోగ్రాఫర్ కానీ ఈ ఇద్దరు ఆర్టిస్టులతో పాటు అందరూ బాగా చేయడం వల్ల నాకు తెలిసి మంచి పేరు వస్తుందండి. ప్లస్ October 4th డేట్ కూడా మాకు కలిసి వచ్చేటట్టే ఉంది. పెద్ద పోర్షన్స్ సరిగ్గా లేవు. మనం మంచి పెద్ద ఎత్తున వెళ్తున్నాం. డెఫినెట్గా మంచి సినిమా అవుతుందండి. సార్ సో నా ఎక్స్పీరియన్స్లో మంచి సినిమా అవుతుందని అనిపిస్తుంది. వీఆర్ ఆల్సో హోప్ గుడ్ సార్. డెఫినెట్లీ సార్. అంటే ఇప్పుడులోని సినిమా తీసే వాళ్ళందరికీ ఒక డౌట్ ఏంటంటే శాటిలైట్ ఆల్మోస్ట్ క్రాష్ అయిపోయింది అంటున్నారు. ఓకే. అండ్ మరో పక్క నాన్ థియేట్రికల్ రైట్స్ అసలు రావట్లేదు. ఓటీటీకి అయితే వాళ్ళు ఓన్లీ పర్ ఇయర్కి ఎంత ఇన్కమ్ పెట్టుకొని అందులో నుంచి కొనుక్కుంటున్నారన్న. బట్ ఇలాంటప్పుడు ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఎంత కష్టం సార్? ఎందుకంటే ఒక మంచి అవుట్పుట్ రావచ్చు, థియేటర్స్లో మనకు అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు, చాలా మందికి అనుకున్నట్టు రీచ్ అవ్వకపోవచ్చు. బట్ ఓటీటీ ఒకటి ఉంది కదా మనకు అందరూ చూడడానికి అంటూ ఉంటుంది. బట్ అలాంటప్పుడు ఒక మంచి ప్లాట్ఫామ్లోకి వెళ్ళకపోయినా అదొక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఇప్పుడు. సో ఇవన్నీ మీకు ఒక ప్రెజెంటర్గా ఏమైనా డౌట్స్ ఉన్నాయి సార్ సినిమా? లేవండి. ఎందుకంటే దాదాపు ఆల్ హీరోస్ అంటే చెప్పొచ్చు లేదా అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి ఎన్టీఆర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు కదా. నాకు ఐడియా ఉంది శాటిలైట్ అంటే ఏంటి, డిజిటల్ అంటే. ఒకప్పుడు మీరు అన్నట్టు 70% శాటిలైట్ రైట్స్ ఉండేది, 30% డిజిటల్ ఉండేది. ఇప్పుడు రివర్స్ అయింది. 70 డిజిటల్ అయిపోయింది, 2025లోనే ఇప్పుడు అయిపోయింది ఇది శాటిలైట్. డిజిటల్ పెరిగిపోయింది. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ కరోనా తర్వాత బాగా అలవాటు చేశారు మనకి. వాళ్ళు అప్పుడు డబ్బులు ఇవ్వడం మొదలెట్టి తర్వాత ఆపారు. అంత మాత్రం నష్టం లేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ అంటే చెప్పొచ్చు లేదో, మొన్న కమిటీ కుర్రాళ్ళని సినిమా ఈటీవీ విన్ అనే ప్లాట్ఫామ్లో వేస్తే ఫస్ట్ డే 70 lakhs గ్రాస్ వచ్చింది. అది అఫీషియల్గా అనౌన్స్ చేశారు ఈటీవీ విన్. అంటే ఇట్స్ ఎ మిరాకిల్. అంటే అది మీరు ఊహించండి, గ్రాస్ అది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 10% వాళ్ళ కమిషన్ ఏదైనా ఉంటే తీసినా చాలా పెద్ద రేంజ్. అంటే మనం అనుకుంటే 1 monthలో మనం రికవర్ అయితే చాలా అనుకుంటాం. 1 day అది 1 day షేర్ అండి, అది 1 day గ్రాస్. అందులో హీరోస్ ఎవరు మనకి నోటెడ్ ఎవరు ఉండరు. ఇప్పుడు మనకి ఇక్కడ నాకు 2 హీరోలు ఉన్నారు. సో నాకు భయం కూడా ఎందుకు ఉంటుంది, ఎందుకు అస్సలు భయం ఉండదు. సో అది అర్థమైంది కదా సార్. అంటే ఇప్పటి వరకు థియేట్రికల్ రికార్డ్స్ అనేవి ప్రతి హీరో గురించి మనం మాట్లాడాలి. అవును. ఎప్పుడు కూడా నాన్ థియేట్రికల్ వచ్చినప్పటికీ మనం స్ట్రీమింగ్ మినిట్స్ అనేవి, స్ట్రీమింగ్ వ్యూస్ అనే దాని గురించి మనం కౌంట్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఇది ఈ చేంజ్ ఓవర్ టర్న్ అవుతుంది సార్, ఈ ట్రెండ్ కూడా. ఇప్పుడు అంటే నాన్ థియేట్రికల్ రికార్డ్స్ కూడా ఇక పైన చూడగలం. ఎందుకంటే నేను ఆ పోస్టర్ చూసాను, ఈటీవీ విన్ ఇది 70 lakhs గ్రాస్ ఆన్ డే 1 ఆన్ ఈటీవీ విన్. ఫస్ట్ టైం వేశారు వాళ్ళు పోస్టర్ అఫీషియల్గా. అది చాలా మంచి కొత్త న్యూస్ అది. ఎందుకంటే అమెజాన్ వాటిల్లో కూడా మనకి ఏదో ఎంతమంది చూసారు వ్యూవర్స్ అని చెప్తారు గంటల లెక్క. బట్ రెవెన్యూలో షేర్ చేసి చెప్పడం అనేది ఫస్ట్ టైం. అంటే మీరు అడిగారు కదా, ఎలా అంటే ఒక హీరోతో మనం 30 కోట్లలో సినిమా చేసేవాళ్ళు 130, 200, 1000 కోట్లకి వెళ్ళిపోయాం. అన్నీ మన కళ్ళ ముందు. అంటే అవన్నీ నేను చూసిన ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సరైన వాడు లాంటి సినిమా టైంలో అల్లు అర్జున్ గారికి ఒక మార్కెట్ ఉండేది. అప్పుడు శాటిలైట్ రైట్స్ అనేవాళ్ళు. డిజిటల్ అనే పదం ఇంటర్నెట్లోకి దూరేది. అదేంటి సెపరేట్ ప్లాట్ఫామ్ కాదు. తర్వాత ఇమ్మీడియట్గా అయింది డీజే చేశాను.
దిల్ రాజు గారిది. అది వచ్చేటికి ఒక మహా అయితే 2-3 కోట్లు పెరిగి ఉంటుంది. ఆ తర్వాత 14-15 కోట్లకి వెళ్ళిపోయారు నా పేరు సూర్య. అలా 24 కోట్లకు అలా పెరిగి ఎలా కట్ చేస్తే 100 కోట్లు. అంటే సార్ ఇప్పుడు మారిపోయింది, ప్రపంచమే మారింది, దాంతోపాటు మనం పరిగెట్టాలి. ఇప్పుడు మీరు అన్నది అది అవన్నీ కోట్లలో లెక్కేస్తే అది పక్క ఒక రేట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా వర్కౌట్ చేస్తే చిన్న సినిమా కూడా 1.5-2 కోట్లు వర్కౌట్ అయిపోతుంది సార్ ప్లాట్ఫామ్ మీద. మనకు డాష్బోర్డ్ మనకి ఇచ్చేస్తారండి, లెక్క మన దగ్గరే ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉండదు. ప్లస్ జెన్యున్గా ఉంటారు వాళ్ళంతా. అది పెద్ద పెద్ద కంపెనీ, వరల్డ్ క్లాస్ కంపెనీస్, ప్రాబ్లం ఉండదు సార్. మీకు మీ క్వశ్చన్కి ఆన్సర్ చాలా డీటెయిల్గా వచ్చింది, చాలా మందికి ఆన్సర్ వచ్చింది. అండ్ శివ అంటే మెయిన్గా మైథాలజీని ఏమైనా ఇందులో మిక్సప్ చేస్తున్నారు. ఎందుకంటే ద ఫైనల్ ట్రైలర్ షాట్ చూస్తున్నప్పుడు ఆ కాస్ట్యూమ్లోని ఎవరు ఉన్నారు, ఎవరు రాబోతున్నారు అనేది ఆడియన్స్ అందరికీ పెద్ద డౌట్. బట్ ఈ మైథాలజీ మిక్సప్ అనేది ఈ మధ్యన ట్రెండ్ అయిపోతుంది అది. బట్ దాన్ని ట్రెండ్గా కాకుండా సినిమాకి స్టోరీకి చాలా ముఖ్యం ఇది అన్నట్టు మీరు ఎలా కన్వర్ట్ చేసుకోవడం జరిగింది? మైథలాజికల్ ఆస్పెక్ట్లో నేను ఎంచుకున్నదే కలి. అందులో ఉన్న క్యారెక్టర్ ఎవరు పే చేశాడో నేను రివీల్ చేయకూడదు. సో అది 4th October మనం చూస్తాం. ఇందులో హ్యూమన్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మైథలాజికల్ థియరీస్ నుంచి డెరైవ్ చేసి వాడింది బేసిక్గా. ఓకే. సో ఆ 2 ఆస్పెక్ట్లు అయితే మనకు అందులో ఉంటాయి. గ్రేట్. అంటే సినిమా ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకు మెయిన్గా ఒక గేము అండ్ ప్లస్ ఈ 4 మెంబర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది. మీరు ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయగలరు వాటి గురించి? మాకు జనాలుగా సినిమాకి వెళ్ళే ముందే కొంచెం అర్థం అవ్వడానికి వీటి గురించి. వై నాట్? మీకు ఒథెల్లో అనే గేమ్ ఐడియా ఉందా? ఒథెల్లో 1 కాయిన్ హ్యాస్ 2 షేడ్స్. ఒకవైపు బ్లాక్, ఇంకోవైపు వైట్ ఉంటుంది. అలాగే ఒక మనిషిలో కూడా మంచి చెడు ఇద్దరు ఉంటారు. లైక్ పరిస్థితులు బట్టి ఎవడు బయటకు వస్తాడు అనేది బేసిక్ సిచ్యువేషన్లో బయటకు వస్తుంది. అట్లానే ఆ కాయిన్తో మనం గేమ్ ఆడుతున్నప్పుడు ఇప్పుడు బ్లాక్ ఉన్నది రేపు వైట్ అవుద్ది, ఇప్పుడు వైట్ ఉన్నది రేపు బ్లాక్ అవుద్ది. సో పరిస్థితులు కానీ మనుషులు కానీ అలాగే ప్రవర్తిస్తారు. అలాగే వెన్ ఇట్ కమ్స్ టు ద బోర్డ్ 4 దిక్కులు కావచ్చు, అందులో ఉన్న 64 హోల్స్ 64 కలర్ని రిఫ్లెక్ట్ చేయొచ్చు. అండ్ దాన్ని క్యారీ చేసే ఈ 4 విగ్రహాలు 4 యుగాలకు సంబంధించిన చిహ్నాలుగా చూపించాము. సో ఆ గేమ్ని హ్యూమన్ లైఫ్కి లైక్ సొసైటీకి అప్లై చేసాం. అది జస్టిఫై అయింది అనిపించింది. సూపర్ అన్న. ఎందుకో నువ్వు అనుకున్నంత మంచోడు కాదు, చాలా చెడ్డోడు అనిపిస్తుంది కలిలోని. అది అంతవరకు నిజం. మేము చూస్తున్నట్టు కళ్ళద్దాలు పెట్టుకొని చాలా మంచిగా మనకు కనబడుతున్నాడు, కానీ రేపు సినిమా చూసిన తర్వాత చాలా ఇది పర్సనల్ అడుగుతున్నారు, ప్రొఫెషనల్ అడుగుతున్నారు. ఆ పోస్టర్ చూసిన తర్వాత అనిపిస్తుంది ఒక మంచి రెడ్ షేడ్ వేసి ప్రిన్స్ అన్న మీద ఇలా తయారు చేశారంటే తప్పకుండా రేపు మంచి ఎక్సైట్మెంట్ ట్విస్ట్ ఆలోచనలో చూడండి. ఏదో ఉండే ఉంటది కదా డెఫినెట్ గా. ప్రతి మనిషిలో మంచి చెడు అంటున్నారు అసలే. సో ఏ షేడ్ చూస్తారో మీరు సినిమాలో? మేబీ 2 షేడ్లు చూడొచ్చు. లేదు, పాజిటివ్ షేడ్. ఈ కథకి సంబంధించిన వరకు పాజిటివ్ షేడ్ అని అనుకోండి. చూసారా లాస్ట్ లో ప్రిన్స్ అని చిన్న అలా అనుకోవాలి అంతే, మిమ్మల్ని విరిగించుకుంటారు. సినిమా చూసినంత వరకు మాకు ఆన్సర్ తెలియదు అంట. విక్టిమ్ ఇన్ ద ఫిలిం. సినిమా చూడాలి, చూస్తే తెలుస్తుంది. సూపర్. బట్ యాక్టర్గా ద కో యాక్టర్ అంటే టగ్ ఆఫ్ వార్ అనేది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఒక కో యాక్టర్గా నరేష్ గారితో. సూపర్ అండి. అంటే ఇట్ ఈస్ మోర్ మాకేంటంటే కొలాబరేషన్. అంటే టగ్ ఆఫ్ వార్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇట్ ఈస్ అబౌట్ పార్ట్నర్షిప్. సో మాకేంటంటే ఎంతసేపు సీన్ ఎలా బెటర్ చేయాలి, అంతేగాని నేను బెటర్ చేయాలి లేకపోతే నువ్వు బెటర్ చేస్తున్నావు, అది ఆ డిస్కషనే లేదండి మాకు. అండ్ ఈవెన్ విత్ ద ఎంటైర్ టీమ్, గౌతమ్ కానివ్వండి లేకపోతే శేషు కానివ్వండి, అగస్త్య కానివ్వండి, మేము ఎప్పుడు కూడా సీన్ ఎలా బెటర్ చేద్దాం అని గొడవలు ఆడుకుంటూ ఉంటాం, కానీ మాలో మేము ఎప్పుడు కొట్లాడుకుంటాం. అన్న ఆడియన్స్గా ఎప్పుడన్నా ఒక సినిమా దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ఇది చెప్తుంది, దీనికి కావాల్సిన ఆన్సర్ నాకు సినిమా చూస్తే దొరుకుతుందా లేదా అని కొంతమంది వెళ్తూ ఉంటారు. అలా యాక్టర్గా మీరు స్టోరీ వింటున్నప్పుడు ఆయన ఒక సెన్సిటివ్ టాపిక్ సూసైడ్ అన్న దాని గురించి మాట్లాడుతున్నప్పుడు అది సూసైడ్ అనేది అసలు నీడా, అసలు అవసరం లేదా, మీరు అనుకున్న వీటి గురించి ఎంతవరకు ఆన్సర్స్ దొరకచ్చు ఆడియన్స్కి యాక్టర్గా మీరు వింటున్నప్పుడు? అంటే బ్రదర్, ఈ సినిమా చేసిందే అసలు నా మెయిన్ ప్రైమ్ ఇంటెన్షన్ ఏంటంటే, ఎవడన్నా ఈ సినిమా చూసినోడు ఇన్ కేస్ ఆ ఎడ్జ్లో ఉన్నాడు అంటే చూసి ఆ సూసైడ్ అనేది కమిట్ చేసుకోకుండా ఉంటే చాలరా బాబు. అది ఎవరైనా కానీ, ఎందుకంటే అది సొల్యూషన్ కానే కాదు. అది మేము ఎన్ని విధాలుగా చెప్పినా కూడా నార్మల్ లైఫ్కి వస్తే కనుక బ్రదర్స్ అది సొల్యూషన్ కానే కాదు. సిస్టర్స్ ప్లీజ్ ట్రై అండ్ అండర్స్టాండ్. ఎందుకంటే మనం చాలామందిని చూస్తున్నాం, దే ఆర్ ట్రైంగ్ టు కమిట్ సూసైడ్ ఆర్ దే హ్యావ్ కమిటెడ్ సూసైడ్. అయిపోయిన తర్వాత నీకేం తెలుసు నెక్స్ట్ ఏం జరుగుతుందో?
నువ్వేంటి ఇప్పుడు ఉండే ప్రాబ్లమ్ని నువ్వు తప్పించుకోవడానికి జస్ట్ ఒక స్ప్లిట్ సెకండ్లో ఒక డెసిషన్ తీసుకున్నావు, అయిపోయింది. అది అక్కడ అయిపోయిందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అవ్వకపోవచ్చేమో, తర్వాత ఏం జరుగుతుందో నువ్వు ఎలా చూస్తావు, అది మా సినిమాలో చూపిస్తాం. యా సార్ మీ మాటల్లో, ఎందుకంటే మీరు ఆల్రెడీ ద ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఇప్పుడున్న జనరేషన్లో ఈ సూసైడ్ అనేది చాలా ఈజీ టాపిక్ అయిపోయింది, ప్రతిదానికి అదే సొల్యూషన్ అనుకుంటున్నారు. బట్ మీరు సినిమా చూసిన తర్వాత మీకేమన్నా దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్ అని అనుకుంటున్నారు? పెర్ఫెక్ట్ అని కాదు కానీ ప్రయత్నం అయితే చేసాం. సూసైడ్ అనేది చాలా తప్పు. అంటే మన పురాణాల్లో కూడా మహాపాతకం ఉంది, చాలా తప్పు అది. సో ఏం కాకుండా స్టూడెంట్స్ చాలా ఏదో ర్యాంక్ రాలేదను, లేదా ఒత్తిడికో, ఇప్పుడు చాలా కోట అనే ప్లేస్లో, త్రిశూరు కేరళలో ఎన్ని సూసైడ్లు అవుతున్నాయి స్టూడెంట్స్, విజయవాడలో ఇన్ని. అలాగే ఫ్యామిలీ చిన్న భార్య ఏదో అన్నదని భర్త లేగడం, భర్త ఏదో అన్నాడు భార్య. సూసైడ్ అనేది క్షణికావేశంలో చేస్తారు. ఆ టైంలో మనం వాళ్ళని ఆపి మనం కరెక్ట్గా సేవ్ చేయగలిగితే జీవితంలో అటు సూసైడ్ చేసుకోవడం. సో అలాంటి ఆలోచన ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నా అది తప్పు అనేది ఈ సినిమా చూసి తెలుసుకుంటారండి. అది మన ప్రయత్నం అయితే బాగా చేశాం, బాగా చెప్పారు. డైరెక్టర్ కూడా బాగా మంచి డైలాగ్స్తో ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. తర్వాత ఇద్దరు కూడా బాగా చేయడం వల్ల బాగా రీచ్ అవుతుంది అనుకుంటున్నాం. చాలా సూసైడ్ అనేది అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు గంటకి 14 మంది చచ్చిపోవడం ఏంటంటే ఇండియాలో ఏంటంటే అదేంటి, దేవుడు ఒక ఆయుష్ ఇస్తాడు కదా, అది బతికి చావాలంతే కానీ చచ్చి బతకూడదండి. ఇప్పుడు ఆ తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది కదా సూసైడ్ అనేది. చాలా తప్పు. ఆ సబ్జెక్టు రాలేదండి ఇండియాలో కూడా, సరైన సినిమాలు రాలేదు. సో అందుకని ప్రయత్నం. గ్రేట్ సార్. మీరుంటే నాన్ థియేట్రికల్ రైట్స్ ఎలా అయిపోతే అందరికీ తెలుసు కాబట్టి, బట్ థియేట్రికల్ రిలీజెస్ కానీ ఈ రైట్స్ గురించి కానీ ఎలా? ఎందుకంటే ఆల్రెడీ గీతా ఆర్ట్స్తో మంచి సంబంధం ఉంది మీకు, చాలా మంది మంచి ప్రొడ్యూసర్లతో కదా, డిస్ట్రిబ్యూటర్లతో ఉంటూ ఉంటుంది. బట్ కలి రిలీజ్ ఎలా ఉండబోతుంది, ఎలా ప్లాన్ చేస్తున్నారు? దీంట్లో ఏమైనా ఇంటర్ఫియర్ ఎంతవరకు? కలి అంటే మరీ ఎక్కువగా వెళ్ళాం కానీ కాంపాక్ట్లో వెళ్తాం. ఎందుకంటే ఎక్కువ ఏంటంటే మనం మల్టీప్లెక్స్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తాం. ఆల్ మెట్రోస్ అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి, వైజాగ్, గుంటూరు అన్ని హెడ్ క్వార్టర్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కంపల్సరీ అన్ని ఎక్కడైతే మల్టీప్లెక్స్లు ఉన్నాయో అవన్నీ కవర్ అవుతాయి. హైదరాబాద్లో కొన్ని సింగిల్ స్క్రీన్స్ వేస్తాం. అంటే మరీ డబ్బా థియేటర్లు అంటే భోషాణంలో ఉంటాయి, అవి వాటికి వెళ్ళాం జోలికి. ఎందుకంటే మొదటి రోజు మనం ఆడియన్స్ని రప్పించగలిగితే సినిమా మేము పాస్ అయినట్టే, మా టార్గెట్ అదే. సో దానికోసం అంటే ఈ ప్రమోషన్ కరెక్ట్గా యూత్కి కనెక్ట్ అయ్యి కాలేజీల్లో ఈ మెసేజ్ వెళ్ళి వాళ్ళకి తెలిసి, అంటే చూసేది వాళ్ళే కదా యూత్, వాళ్ళు కనెక్ట్ అయితే కనుక చాలా బాగుంటుందండి. మాకు ఓపెనింగ్స్ వస్తాయి. ఇప్పుడు రిలీజ్కి మేము బాగా ప్లాన్ చేస్తాం. ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్సే మాతో వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ. వైజాగ్ అంటే పేర్లు ఇప్పుడు చెప్పకూడదు కానీ ఇంకా రన్నింగ్లో ఇంకా చాలా జరుగుతాయి కదా. జస్ట్ ఇట్స్ బ్యాటర్ ఆఫ్ 17 days ఉన్నట్టు అంతే. 4th పెద్ద ఎత్తునే ఉంటుంది. గ్రేట్ సార్, సూపర్ సార్. అండ్ శివ గారు, ఎందుకంటే మనుషులు చాలా రకాలుగా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు సార్. ఒక్కొక్కరు ఒక్కొక్క ద్వారా ఇన్స్పైర్ అవుతూ ఉంటే టోటల్ ఒక 70% వరకు సినిమాని చూసి మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయిన వాళ్ళే ఉంటారు. ఆ సినిమా నుంచి ఆన్సర్స్ తీసుకుంటారు, ఆ క్యారెక్టర్స్ నుంచి వాళ్ళు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. ఇలాంటి ఒక సెన్సిటివ్ టాపిక్ ద్వారా చాలా మందికి ఆన్సర్ ఇస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. బట్ ఎనీవేస్, మీ లైఫ్లో ఈ స్టోరీ ఎక్కడిది, ఎలా సీడ్ అనేది పడింది అనేది? లాక్డౌన్ టైంలో పడింది. లాక్డౌన్ టైంలో చూస్తున్నప్పుడు చాలా ఆర్టికల్స్ కానీ టీవీలో ఏదో ఆలోచన వచ్చి ఉంటుంది. చావు గురించి ఆయన చావు గురించి కూడా సరదాగా మాట్లాడతారు ఆయన. సో ఫ్రెండ్స్ కూడా చెప్పినట్టు చావు గురించి మాట్లాడి చావాల్సిన పని లేదు. మన వైపు నుంచి ఏదైనా పరిష్కారం చెప్పగలమా? మిగతా అంటే ఇతర సినిమాల్లో చూపించే విధంగా కాకుండా మన వైపు నుంచి మార్కేయగలమా? అలా ఆలోచనలోంచి వచ్చి పుట్టింది కదా. ఓకే. బట్ మీకు ఒక డైరెక్టర్కి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారు సార్? దట్స్ టెక్నీషియన్గా కానీ వాళ్ళని మీరు ఇన్స్పైర్ అయ్యి మీ సినిమాస్లో వాళ్ళని చెప్తే మన తెలుగు వాళ్ళు ఏమన్నా రిజెక్ట్ చేస్తారేమో అడిగారు కాబట్టి చెప్తున్నాను. హానెస్ట్ నాకు శంకర్ గారు అంటే ఇష్టం, తమిళ డైరెక్టర్. ఐ లైక్ బట్ ఆయన సోషల్ ఇష్యూస్ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. మీరు ఆయన నుంచి ఏది తీసుకుంటారు సార్? మీ వే ఆఫ్ టేకింగ్లోని దాన్ని అప్లై చేసుకుంటారు? అంటే జనరల్గా నేను అప్లై చేయకపోవచ్చు ఈవెన్ రాబోయే రోజుల్లో కూడా, బికాస్ అది ఆయన మార్కు. దాన్ని ఇంకొకరు తీసుకున్నా కానీ పూర్తిగా జస్టిఫై అవ్వదు. సో ఏం లేదు, ఒక మేకర్గా ఇష్టపడతాను అంతే. ఐ లైక్ హిమ్, ఐ లైక్ హిస్ ఫిల్మ్ కూడా. సీజీకి చాలా బ్యూటిఫుల్ గా ఉందని అసలు. వి జనరల్ డిస్కస్ ఇన్ ఫ్రెండ్లీ మేనర్. అది తెలిసిపోతుంది. అది మీ ఇద్దరు మధ్యలో ఆల్రెడీ ర్యాప్ ఒక రేంజ్ లో బిల్డ్ సెట్ అయిపోయింది. చాలా పెద్ద పెద్ద చూపిస్తాను నాకు. ఓకే. సో ద వర్కింగ్ స్టైల్ విత్ ఆయనతో ఎలా అనిపించింది అలా? ఇప్పుడు మంచి ఫ్రెండ్ అయిపోయారు. నేను చాలా సినిమా లేకపోయినా కూడా చాలా నైట్స్ మేము స్పెండ్ చేసిన టైమ్స్ ఉంటాయి. ఏదైనా ఉన్నా మేము షేర్ చేసుకుంటాం, పర్సనల్గా, ప్రొఫెషనల్గా, ఎనీథింగ్. ఇందాక చెప్పినట్టు హీ విల్ బి మెంటర్
ఇన్ సమ్ ఆస్పెక్ట్స్ వేర్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ఆన్సర్స్. సో అవి ఆ ఆస్పెక్ట్లో ఆయన గైడ్ క్రియేటివ్ కాదండి బాబు. చాలా మంది నేను ఇప్పటికీ క్రియేటివ్ గా అనట్లేదు, చాలా మంది యంగ్స్టర్స్ కి ద బెస్ట్ మెంటర్. మీ వీడియోస్ ద్వారా కానీ మీ పాడ్కాస్ట్ ద్వారా కానీ చాలా ఆన్సర్స్ దొరుకుతూ ఉంటాయి క్వశ్చన్స్. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్ టు అన్న, అంటే ఇప్పుడు కూడా మీరు ఇందాక అన్నదాన్ని నేను ఇంకా యాక్టర్ అవ్వాలి అనుకుంటున్నా. చాలా చాలా కొంతమందికి రిలేషన్ వస్తుందేమో ఇండస్ట్రీలో నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా ఎవరికైతే రారో వాళ్ళు చాలా ఫాస్ట్గా ఫేడ్ అవుట్ అయిపోతుంటారు. ఎవరైతే వస్తారో వాళ్ళు కొత్త జర్నీని స్టార్ట్ చేసి యాక్టర్గా నేనే డిఫరెంట్ వేరియేషన్స్ చేయగలను అని అనుకుంటుంటారు. బట్ మీ మైండ్లో ఇప్పుడు మీ మైండ్ స్పేస్లో ఏమి రన్ అవుతుంది యాక్టర్గా అంటే వాట్ ఆర్ ద విచ్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ నేను చేయాలనుకుంటున్నాను, నా ఫిల్మోగ్రఫీ ఎలా ప్లాన్ చేసుకుని ఇలాంటివి? టైప్ ఏం లేదు, ఓకే, అన్నీ చేయాలి. ఏది ఇచ్చినా చేయగలగాలి. నాకు అది సూట్ అవుతుందా లేదా అనేది ఆలోచన రాకూడదు. నేను ఏదన్నా చేయగలను అనే కాన్ఫిడెన్స్ నాకు రావాలి. రైట్ నా ఉంది, కానీ అలా అని చెప్పి నేను అన్నీ చేసేస్తాను అంటే చేయలేను. సో అది కూడా నేర్చుకోవాలి, నేర్చుకుంటూ ఉంటాను. సూపర్. అండ్ మీరు బెస్ట్ ఇంత మంచి సజెషన్స్ ఎందుకు ఇస్తున్నారంటే ఒక పక్క సినిమా, మరో పక్క క్రికెట్, ఈ రెండింటి నుంచి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనకి లైఫ్లో వస్తూ ఉంటాయి. ఆ రెండింటిని ఫాలో ఎనీ స్పోర్ట్ బ్రదర్, ఎస్ ఏ స్పోర్ట్ నుంచి అన్నా మనం నేర్చుకునేవి చాలా ఉంటాయి. అండ్ ఎస్పెషలీ ఓటమిని ఎలా తీసుకోవాలి అనేది స్పోర్ట్ నుంచే నేర్చుకుంటాం. అండ్ కొన్ని క్వశ్చన్స్ అన్న క్రికెటర్స్ని ఒక హీరోస్తో కంపేర్ చేస్తే ఎవరితో చేస్తారు అన్నట్టు. ఓకే, ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ అన్న గేమ్ ఆడుతూ ఉంటే ఏ క్రికెటర్లా మీకు అనిపిస్తూ ఉంటాయి? జెస్సీ రైడర్, ఎస్ఎస్ తమన్ అన్న, రణతుంగ, ప్రిన్స్ బాబు, ప్రిన్స్ గారు, రాహుల్ ద్రావిడ్, అశ్విన్ అన్న, ఎంఎస్ ధోని. గ్రేట్. నెక్స్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు ఆయన కంపేర్ చేయడం కష్టం అండి. ఆయన నేను అక్కడ పెట్టుకున్నాను, ఆయన ఇంకోళ్ళతో కంపేర్ చేయడం ఏంటి? ఎంత పెద్ద cricketer అయినా కష్టం. తరుణ్ అన్న, హర్భజన్. హూ ఇస్ ద బెస్ట్ బౌలర్ అన్న మీ టీంలోనే? మీ యు ఆర్ ద బెస్ట్ ఆల్రౌండర్, అది మాకు తెలుసు, నువ్వు అశ్విన్ అన్న. బట్ ఒక పర్ఫెక్ట్ బౌలర్ ఎవరన్నా ఉన్నారంటే మీ టీం టైంకి వచ్చి కాపాడేస్తారు, ఓన్లీ బౌలింగ్ వేసి, వితౌట్ బ్యాటింగ్లో ఏం కాంట్రిబ్యూట్ చేయకపోయినా? మళ్ళా నేనే. ఓకే, దీన్ని బట్టి మనం ఎక్కడ కంక్లూడ్ చేసేయచ్చు అంటే ఏం చెప్తారు. అశ్విన్ అన్న మీరు ద బెస్ట్ ఆల్రౌండర్స్ అన్న తెలుగు టీంలో. బట్ ఈ మధ్య నేను ప్రీడామినెంట్ గా బౌలర్ అయిపోయాను. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తావు కిట్ మీద? నాకు స్పాన్సర్స్ వస్తాయి. ద బెస్ట్ బ్యాట్ మీకున్న దాంట్లో? ఈ మధ్య N7 వాడుతున్నాను. వాళ్ళు ₹1,00,000 బ్యాట్ ఇచ్చారు మొన్న. గ్రెయిన్స్ ఒక 12 గ్రెయిన్స్. సూపర్, మాకు బ్యాట్ పంపించారు. విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్ అన్న. థ్యాంక్ యూ. అండ్ మంచి మంచి సినిమాలతో మమ్మల్ని అయితే ఎలా ఎంటర్టైన్ చేస్తున్నావు, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలిగితో మా అందరికీ అవ్వబోతున్నావు అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్ ఫర్ October 4th. థ్యాంక్ యూ సో మచ్. ఒక డెబ్యూటెంట్గా ఒక మంచి కాన్సెప్ట్ మా అందరికి తీసుకొస్తున్నాం అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సార్. ప్రెజెంటర్గా మంచి మంచి సినిమాలు మా అందరికీ అందిస్తున్నారు. ఇలాగే మీ జర్నీ ఇంకా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాం. సో గైస్, మీరందరూ కూడా October 4th ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో ఒక సెన్సిటివ్ టాపిక్ని మనందరికీ అర్థమయ్యేలాగా కలి సినిమా థియేటర్స్లో రాబోతుంది. సో మీరందరూ కూడా థియేటర్స్లోనే వెళ్ళి ఈ సినిమాని అయితే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.